హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఎప్పుడు కూడాను మార్నింగ్ నుండి నైట్ వరకు నా డైలీ రొటీనే మీరు చూస్తా ఉంటారు కదా! ఈరోజైతే కొంచెం కొత్తగా మా అమ్మ, మా నాన్న రొటీను ఊర్లో ఎలాగుంటది, ఏంటి అయితే చూపించాలనుకుంటున్నా. ఇప్పుడైతే టైము 5:15 అయ్యింది. మా అమ్మ అయితే పడుకొని లెగిసిపోయింది. ఎప్పుడు ఫస్ట్ మా అమ్మే పడుకొని లెగిసిపోద్ది. ఆ తర్వాతే కాసేపు అయిన తర్వాత కొంచెం తెల్లగా అయితే అప్పుడు మా నాన్న లెగుస్తాడు. నైట్ ఇలా సాల్లో నావులు కట్టేసిన తర్వాత పొద్దున్నకి ఇవైతే బయట కడతారు. మా అమ్మ అయితే ఇప్పుడు బయట కడుతుంది. నైట్ చలిగా ఉంటది కాబట్టి ఇక్కడ సాల్లో కడతారనమాట. ఇప్పుడు ఈ 2 ఆవులు బయట కట్టేసి ఇంక దొడ్డు తుడుస్తుంది. పేడ అంతా కూడా తీసేసి అలాగో గోబర్ గ్యాస్ స్టవ్ ఉంది కాబట్టి అందులో వేస్తుంది. గడ్డి అంతా తీసి పెంటలో వేసేస్తుంది. మనం కూడా సాల్లో ఒక లైట్ పెట్టించుకుంటూ బాగున్నాం కామలవదనలాగా. ఇప్పుడు ఇదంతా ఆ గోబర్ గ్యాస్ ఇట్లోనే వేసేస్తావు. పల్లెటూరులో మా అమ్మ మా నాన్ననే కాదు అందరు కూడా ఇదే టైంకి లేస్తారు. ఇంకా ఆవులు కట్టేసి బయట దొడ్లు తుడిచిన వాళ్ళు దొడ్లు అవన్నీ తుడుస్తూ ఉంటారు. ఇదిగోండి వీళ్ళందరూ బయట ఆవులు అయితే కట్టేశారు. దొడ్డి తుడిసి వచ్చేసింది మా అమ్మ. ఇప్పుడైతే ముగ్గేస్తుంది. మేము రాకముందు అసలు వేసిన ముగ్గు సెరిగిదే కాదు. మా పిల్లలు తొక్కి తొక్కి సెరిగిపోయింది. ఇప్పుడు ఏకం సెరిగిపోతుందిలే. మా పిల్లలు వచ్చి నుంచి తొక్కి పడేస్తాను. మంచి ముగ్గు అమ్మ నీకు వచ్చింది. మా వదినేమో పెయింట్లతో వేసింది గాని ఊడిపోయి కష్టపడి వేసింది ఈ ముగ్గ పేడతో వాళ్ళకి పిండితో వేసిన రోజులు పోయినాయి. ఇప్పుడు అంతా నీళ్ళేసి కడిగేసి సొద్దు ముక్కలతో వేసేసిన రోజులు వచ్చాయి. మట్టి ఎక్కడ లేదు, అన్ని గొచ్చలు అయిపోయినాయి. అప్పుడు మన మట్టిల్లో ఉన్నప్పుడు ప్రతి వారము అలికి మొత్తం కదమ్మా తడి సొద్దు ముక్క తట్టేసింది. ఇది ఆరితే తెల్ల కనబడుతుంది. అయిపోయిందట ముగ్గు. ఇప్పుడే చేస్తాం అయితే ఇంకా బ్రష్ చేసుకుంటుందట. మా నాన్న మాత్రం లెగడు. ఒకవేళ వచ్చినా గానీ కొంచెం తొంగి వంగి చూస్తాడు. ఇంత చీకటిగుందని పడుకుని పోతాడు దుప్పుడు కప్పుకొని. నూర్పుల కాలమైనా ఎన్ని పనుల కాలమైనా అంత త్వరగా లెగడు. ఏమరా నువ్వు కూడా దొడ్డెడు తుడుతావు లెగిసి పనువు. మా పెద్దోడు పడుకొని లెగిసిపండు. మా చిన్నోడు మాత్రం ఇంకా పడుకుని ఉన్నాడు. అదిగో తట్టిద్దట అమ్మమ్మ పేడకొల్లు తట్టిద్ది. అన్నయ్య వదిన యోక్షిత్ గారు ఇక్కడ ఉన్నట్టే కలలాగా వచ్చింది. వాళ్ళు మిస్ అయిపోయినారు. 5:15 అయింది టైము. ఇప్పుడు మా నాన్న ఆఫీసర్ లెగిసినారనమాట. మా అమ్మకి మా నాన్నకి కరెక్ట్ గంట లేటు. మరేమో చీకట్టుకుంది పనువా. గుడ్ మార్నింగ్ చెప్పురా. గుడ్ మార్నింగ్. మా వాళ్ళు కూడా లెగిసిపోతాండ్రు. ఈ లేపినంత వరకు లెగిసాలి కాదు అక్కడ. ఇక్కడ కదా ఏమో దొడ్లు గట్ట తొడాలని కదా లెగిసిపోతాండ్రు. ఆవుకు పాలు తెస్తాడట. నువ్వు అక్కడికి తీసిరా పాలు. నువ్వు ఒక ఆవుకు పాలు తీసేస్తావా? తాత ఒక ఆవుకు పాలు తీసేస్తారు. తాత పాలు ఎలాగ తీస్తాడు అలాగా. ఎప్పుడు చూసావా? ఎలగా లైట్ చూడలేకపోతానవా? ఆవుకి కుడితి పెట్టారు తవ్వడవన్నీ వేసేసి. కుడితి తాగిన తర్వాత మా నాన్న పాలు తెస్తాడు. తాత ఆవుకి పాలు తీయడం చూస్తావా? చాలానే ఉండి చూడు బయట మంచు. ఓకేనా? ఏం ఆవులు తెస్తాను ఒక పడుకుంటే లేచిపోండ్రు. కూకర అయితే ఇక్కడ కూర్చోవా. ఇది కడదుమా నీకు. పుట్టిక చిన్న పియ్య మట్టి తినేస్తుందట. తాతలు పుట్టికి కట్టాండ్రు మూతికిలగా. మళ్ళీ అక్కడే ఉండండి రా అంటాడు. మీరు తెస్తావా? పాలు తాగుతారు. అదిగా బర్రూపుతాండు. నాకే రాదు తీయడము. అన్నయ్య కూడా ఎప్పుడు తీయలేదు కదమ్మా. మామయ్య కూడా తీయడం రాదు పాలు. అమ్మమ్మకి వచ్చు తీస్తుంది అమ్మమ్మ. పాలు తాగుతుంది పియ్య చిన్న పియ్య. ఈ ఆవు పెళ్ళేనంట. ఆ పెద్ద ఆవు మళ్ళీ ఆ ఆవుకేమో పెళ్ళి పుట్టింది. అంతే ముసలి అయిపోయింది. అయితే ఆ తెల్ల ఆవుకు పాలు తీస్తారు. ఇప్పుడు ఇంకొక ఆవుకు పాలు తీస్తుండ్రు. చలి కాకడానికి వచ్చినారు రా ఇక్కడికి. అబ్బాయ్య మొన్న వచ్చాను. వేడి చూడలేకపోతాడు. సలేదురా భోగి మంటలు ముందేసాండ్రు. మా నాన్న అయితే అక్కడ ఉన్నావు కూడా పాలు తీస్తున్నారు. ఇంకా మేమైతే లోపలికి వచ్చేసాము. మా నాన్న పాలు తీసిన తర్వాత ఏటికి వెళ్ళాడు స్నానంకి. మా నాన్న స్నానం చేసుకుని వచ్చిన లోపల మా అమ్మేమో దేవుడి సామాన్లన్నీ తోమేస్తుంది. మా నాన్న పెడతారు కదమ్మా రోజు దీపము. నాన్న టీషర్ట్స్ ఇచ్చేసి నేను పోసుకుంటున్నాను. నాకు ఆర్ చేసేది
పోసుకుని పట్టు కట్టాలా ముట్టు కట్టాలా అవన్నీ చేయను నాకు అప్పుడు అవన్నీ మరి నేను పోసుకొని నేను అనుకుంటున్నాను. మా నాన్న టైం మీద పోసుకొని దీపం పెట్టేస్తాడు. మా నాన్న ఏమో దేవుడికి దీపం పెడుతుంటే నాకేమో స్ట్రాంగ్ టీ పెట్టమన్నాడు. మా అమ్మ చేసిన టీ బాగుండట్లేదట. ఇంక నేనైతే టీ పెడతాను. చెప్పురా, ఎవరు వెళ్ళిపోతారు మీ నాన్నమ్మ దగ్గరికి? నానమ్మల దగ్గర ఒకరు, తాత దగ్గర ఒకరు ఉండిపోండి. కమన పిల్ల ఒకరు, చిన్న కొల్లలు ఒకరు ఉండిపోతే అల్లం వేసినాను. బాగుందా? మా అమ్మ నేను అలగేసేసింది. బాగుంది నత్తండి మా నాన్న. మరి ఇప్పుడు టైము 7:15 అయింది. ఇప్పుడు లెగిసినారు మా బావ. ఇంక లెగడమే దుప్పటి కప్పుకొని ల్యాప్టాప్ మీద పడ్డారు. వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. యూరియా డిఏపి నువ్వు సేనేసిన పొలంలోన దుక్కులను కలిపేస్తారు. ఇదే మొన్న వచ్చినప్పుడు దారిలో చూసినాం కదా పొలం దగ్గర మా నాన్నకి. ఆ పొలంలో అయితే ఇప్పుడు ఆ గుండె చల్లడానికి అనేసి వెళ్తాంటారు. మీరేం రా తెల్లారింటికి మేడ మీద రా, కిందకి రండి. మంచు వచ్చి మాలవిక తీసుకుని వచ్చి బాబులకి. మా నలుగురికి ఈ రోజు టిఫిన్ రాగి మాల్ట్ అనమాట. ఎక్కువ చేశాను మా నలుగురికి సరిపడా. మా పిల్లలతో పాటు నేను మా బాబు కూడా తాగేస్తాము. జోషి చూడు, చిన్న కుక్క పిల్లలు వచ్చాయి. తీపి సరిపోయింది బావా. రండి, ఇంక మీకు కూడా గోరువెచ్చగా అయిపోయిందమ్మా. తాగెద్దురు రండి అమ్మా. ఇదంతా నీకు కాదులే, నీకు కొంచెము, అన్నయ్య కొంచెము, నాకు కొంచెము. ఓకేనా? ముగ్గురం షేర్ చేసుకుందాం. ఇది మా పిల్లలిద్దరికి పట్టేశాను. ఇంక ఇప్పుడు నేను తాగుతున్నా ఈ గ్లాస్ తో. అయిపోయింది. మా అమ్మ అయితే కర్రలు పోయి ముట్టించింది. కవ్వలు అడగ పెడుతుంది. 2 ఆవులకే కదమ్మా ఇవి. నిన్న కళ్ళంలో చేసిన కవ్వలు చూపించాను కదా, అందులో కొన్ని ధాన్యం వేసేసి ఆడిస్తారు, మిల్లు ఆడిస్తారు కదా. ఇది ఉడికితే ఎక్కువ అవుతుంది. ఇది ఉడికిపోతే అప్పుడు లోపలికి వెళ్ళి ఇంక గ్యాస్ పై మీద మా వంట తంట చేస్తాం. గోరెంట్ సెట్టు పండక్కి ఊరొచ్చి గోరెంట్ ఎట్టుకోపోతే ఎలాగా. ఇంక మా అమ్మ ఏమో వచ్చి నుంచి గోరెంట్ ఎట్టుకోవా అంటుంది. ఎన్నిసార్లు అక్కడికి వెళ్తే దొరకదు. అక్కడ గోరెంటాకు సెట్టు కనబడి దొరికినా అదేమో సరిగ్గా పండట్లేదు. ఇంకా ఊరొచ్చిన ప్రతిసారి గోరెంట్ అయితే మిస్ అవును. ఈ రోజే మా అమ్మ కరెంట్ బిల్ వచ్చింది. బిల్ అయితే 393 వచ్చింది అనమాట. మా అమ్మ నేను గోరింట ఏరుకొని అయితే వచ్చేసాము. వంట తంట అన్ని పనులు అయిపోయిన తర్వాత అప్పుడు ఇంక మిక్సీలో వేసి రుబ్బేసి పెట్టుకుంటా. ఆవిని 2-3 రోజులు అయిపోయింది కదా. జున్ను అనేది కొంచెం మెత్తగా లూజ్ గా వచ్చేస్తుంది. ఈ జిల్లేడు కొమ్మతో ఒక 2 జిల్లేడు చొక్కలు పాలు వేస్తే కొంచెం మంచిగా వస్తుంది అంట జున్ను. ఇప్పుడు టైం 9:20 అవుతుంది. మా నాన్న అయితే పొలంకి గొండు జల్లుకొని అయితే ఇంటికి వచ్చేసి మా పిల్లలకి తీసుకొని ఆవులకి తీసుకొని అయితే కళ్ళం వరకు వెళ్ళొచ్చారు. మా నాన్న ఏమో వేడన్నం తింటున్నారు. ఆల్రెడీ అన్నం అయితే మా అమ్మ వండేసింది. పకాల అన్నమే తినేటోళ్ళు కానీ మా నాన్నకేమో దగ్గు, అందుకోసమనే వేడన్నమే. ఎన్ని రోజుల నుంచి తింటాను వేడన్నము? 4 రోజుల నుంచి వేడన్నమే తింటున్నారు. ఇప్పుడు నూర్పుల కాలం కదా. ఈ నూర్పులు ఈ వరిసేని దూలు అనమాట మా నాన్నకి పడట్లేదు. ఈ కాలం వస్తే కొంచెం దగ్గు ఫుల్ గా స్టార్ట్ అయిపోతుంది. అందుకోసమనే వేడన్నమే, వేడి నీళ్లు అన్ని వేడివే. లేకపోతే గింజన్నము పకాలన్నమే తిందురు. వంట పొద్దునకి వంట అవ్వకపోతే మా అమ్మకి సుప్రభాతాలు అవుతాయట. నిన్న వచ్చిందేమో మా పెద్ద బాప కొత్తూరు. ఇప్పుడు ఏమో మా చిన్న పాప ఆకుల తంపరేమో పిలుపుకి వెళ్తున్నాడు. మాకు కూడా పిలుపుకి రాలేదు కానీ మా చిన్న పాప పిలుపుకి వెళ్తాండ్రు. మేమేమో పిలుపు చేయకుండానే వచ్చాము. ఇప్పుడేమో మా చిన్న పాప పిలుపుకి ఆకుల తంపర కాలనీ వెళ్తున్నాడు మా నాన్న. 9:10 అయిపోయింది. నువ్వు పక్కలు తిను, వంట వండుదు మా తర్వాత. సల్ది కదా తింటాము, వండుదు మా తాపీగా. మా అమ్మ అయితే పక్కలు తింటుంది. పక్కలతోటి తీయటి మామిడి మొక్కలు కూర సంవత్సరం పొడుగు ఉండేటట్టు. అప్పుడైతే పెద్ద పెద్ద గోనలు చేసేవాళ్ళు కదమ్మా, పెద్ద పెద్ద కడవలతోటి. అప్పుడు మాకేమి ఎక్కువ కూరలేటు ఉండే వాళ్ళం కాదు. అప్పడాలు ఇవి మధ్యాహ్నంకే కూరలు ఉండేవాళ్ళము. పక్కలతోటేమో ఈ మామిడి మొక్కలు, రాత్రికేమో అప్పడాలు ఇవే ఎక్కువ తినేవాళ్ళము. ఇప్పుడు అలాగలాగా ఇంకా తగ్గిపోయింది చేయడాలు. ఇప్పుడు అంత చేయట్లేదు కదమ్మా. పిల్లలు లేకపోవడం, కుటుంబం తగ్గిపోతే చేయడాలు తగ్గిపోయినాయి. మా బావ అయితే ఆ ఇంట్లో చక్కగా వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను రొక్కలు ప్రశాంతంగా. మా బావకైతే యాపిల్ కట్ చేసి తీసుకొని వెళ్తున్నా. బావా యాపిల్. పాపం మా బావకి ఊరొచ్చారా కానీ శాంతి లేదు. వచ్చి నుంచి ఏదో ఒకటి తింటుండడము, ల్యాప్టాప్ మీద వీడియో ఎడిటింగ్ చేస్తుండడము. ఏడు చేస్తానమ్మా? పోలమ్మ కూరగాయే పోన్లే. మా నవరాలు అయిపోయినవా? అమ్మమ్మకి సాయమైనా చేద్దువా? నీకు ఒకడికి ఇక్కడ ఉంచిది నువ్వు. పొలమ్మో ఇది నీది కిచెనా? అమ్మమ్మ కూడా అది. మా అమ్మ కూడా పక్కలన్నం తినేసింది, కొండల గిన్నెలు అన్ని తోమేసింది. ఇంక వంట పని ఉంది. మా అమ్మ జిల్లుడు పాలు వేసింది కదా, జున్ను పాలలో ఇంక మీరైతే బెల్లం కలిపేసి జున్ను పెట్టేశాను.
కింద అయితే ఇదిగోండి ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది. పప్పు చారు చేసేస్తున్నా, ఈ రోజు శనివారం కదా. ఇంకా సుత్తి దుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్ని కూడా పెట్టాను అనమాట, కూరగాయ ముక్కలు. మా బావకేమో యాపిల్ కట్ చేసి ఇచ్చాను కదా, ఇంకా మా ముగ్గురు అయితే ఆకుకూర తింటున్నాము. మా అమ్మ మా పక్కింటి వాళ్ళు అప్పడాలు చేస్తే అప్పడాలు చేయడానికి వెళ్ళింది. మా అమ్మ వచ్చే లోపల నేను వంట అయితే చేసేసాను. సొత్తి దుంపలు, ఉల్లిపాయ, టమాటా వేసి పప్పు చారు చేశాను. అలాగే ఇది గుడ్లు కూర అనమాట, గుడ్లు కూర వండాను. పొద్దున్నకి మా నాన్నకి వేడన్నం కావాలి కాబట్టి అన్నం అయితే పొద్దున్నే మా అమ్మ వండేసింది. పప్పు చారు కూర నేను వండాను. ఇంక ఇదిగో వంట అయిన తర్వాత పొయ్యిలు మీద పొయ్యి, కింద పొయ్యి, ఇక్కడ 2 పొయ్యిలు తొడాలి. మా బావ హెయిర్ కట్ చేయించుకోవడానికి అనేసి ఇంకా కమలం కొట్టు వరకు వెళ్ళారు. ఈ మధ్యలోనే ఎక్కడ సీదులోనే ఎక్కడ షాప్ లో హెయిర్ కట్ చేసుకుంటారు. అలాగా కమలం కొట్టు వరకు ఎందుకు వెళ్తున్నారు అంటే వీడియోస్ అనేవి ఇక్కడ ఊర్లో అప్లోడ్ అవ్వట్లేదు. రోజు కూడా కమలం కొట్టు వరకు స్కూటీ మీద వెళ్ళి అక్కడ వీడియో అప్లోడ్ చేసుకుని వస్తున్నారు. మా పిల్లలేమో మా పక్కింటికి వెళ్ళారనమాట, మా ధర్మణయాల ఇంటికి ఆటకి. నేనైతే ఇల్లు తుడుస్తున్నాను. వంట పని అయితే అయిపోయింది, గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. ఇంక ఇల్లు వచ్చేసి నేను స్నానం చేసుకుంటా. కనుమ రోజు గుడి మెట్టడానికి, గారెలు వండడానికి మినపప్పు లేదంట. మా అమ్మ తెరవలతోటి మినుములు అయితే ఇసురుతుంది. నేను ఇల్లొత్తి మా పిల్లలకు స్నానాలు చేపించి నేను స్నానం చేసిన లోపల ఎన్ని పనులు చేసినావమ్మా? అప్పడాలు చేసి వచ్చినావు, కుర్తులు మా ఎదురింటి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కుర్తి తీసుకుని వచ్చింది, పేడ కలిపింది, ఈ పని చేసేస్తుంది. రెస్ట్ తీసుకోయమ్మా. ఇంక ఇప్పుడు ఇవి ఇంట్లోని పనులు అయ్యేసరికి ఇప్పుడు టైం 12:30 అయిపోయింది. ఇంకా అదే అంగటికి వెళ్ళి పొలం పనులు చేసుకొని రావాలంటే ఇంకా కష్టము. అన్ని పనులు అయిపోయి మా నాన్న ఇంకా అలా అక్కకి పిలుపు చేయడానికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఇప్పుడు టైం ఎంత మధ్యాహ్నం తిన్నాళ్ళు అయిపోయింది కానీ ఇంకా రాలేదు. అలాగే ఏటుకుని వెళ్ళాడు కొడవళ్ళకి కక్కులు వేసుకొని తీసుకురావడానికి వెళ్ళాడు. 2 పనులు అయిపోతాయి అనేసి ఇంకా ఇంటికి చేరలేదు. మా బావ కూడా కటింగ్ కి, వీడియో అప్లోడింగ్ కి కమలం కొట్టుకెళ్ళాడు. ఇంకా మా బావ కూడా రాలేదు. మా అమ్మ తెరవలతో ఇసిరేస్తుంది. నేనైతే పప్పు జల్లెడితో ఇది జల్లిస్తే మళ్ళీ ఎక్కడైనా గింజలు గట్ట కింద పడిపోతే అవి మళ్ళీ మీదకి తేలిపోతాయి. జల్లిస్తాను. ఇన్ని మినుములు వచ్చాయి, మళ్ళీ ఇవి తెరవలు వేసి ఇస్తుంది మా అమ్మ. ఎంత బేగ వచ్చాను? 1 గంట అయింది. ఇప్పుడు వచ్చినాడు మా నాన్న. మా అమ్మ మినుముల తెరవలతో తిప్పుతా ఉంటే నేనైతే ఇంకా ఇదిగోండి పప్పు జల్లెడితో అయితే పప్పు జల్లించేసాను. ఇప్పుడైతే ఇది చాటతో సెరగాలి. సెరిగేసి ఈ పిండి లాంటిదంతా తీసేసి మంచి పప్పు లాంటిదంతా సపరేట్ చేయాలి. ఇప్పుడు టైం అయితే 1 గంట అయిపోయింది. మళ్ళీ ఒకసారి అయితే ఆవులకు కుడతాడతారనమాట. ఇంకా మా నాన్న అయితే కళ్ళంలో పొద్దున్న కట్టేశారు ఆవులకి. ఇప్పుడు తేడానికని వెళ్ళారు. ఇంకా కుడతలు సజ్జేస్తారు. ఇవాళ అయింది వచ్చినప్పటికే. కటింగ్ చేసుకుని ఇంట్లోకి వచ్చితే ఎలకలు ఎక్కువైపోతాయట, స్నానం చేయకుండా ఇంటికి వచ్చితే. మరి అది ఇల్లు కాదేటి? సరేలే, మేడ మీద వెళ్ళి అలాగా మెట్ల మీద దిగిపో. ఇక్కడ పోసుకుంటావా? సరే సరే అయితే. తెల్లారి మా అమ్మ ఉడక పెట్టిన కవ్వలు ఈ విధంగా ఇలాగ అన్నం లాగా అయ్యింది. ఇదేమో చిన్న పెయ్యికి ఇంక వేడుగున్నాయా? ఫోన్లో నీరు చల్లగున్నాయి అంటున్నావు కదా, వేడిగా అవుతుంది. ఈ చిన్న పెయ్యికి చిన్న తప్పేల, ఆ పెద్ద ఆవులు కాబట్టి దానికి పెద్ద బకెట్. ఇంక ఇది పాలు తాగుతుంది. మన్ను తినేస్తాను అనమాట, అందుకే నీకు పుట్టి కట్టి అంటారు. తెల్లారి తాగలేదు, ఇప్పుడు ఆకలి లేస్తాను కదా, ఇప్పుడు తాగుతాను. తెల్లారి తాగలేదు కదా. నేను మా పిల్లలకు తినిపిస్తున్నాను. మా బావ, మా నాన్న అందరూ తినేస్తున్నాం ఒకేసారి. మా అమ్మాయి వెనక్కుంది. మా అమ్మ నేను ఒకసారి తింటాము. మా బావ ఈ రోజు పంచి కట్టాను, ఎప్పుడు లేనిది. ఎంత నచ్చినాయి రవి? తినరా, తీసుకొని తినరా. చాలా బాగుందా? సరే. తిండాలు కడగడాలు అన్ని అయిపోయి తెల్లారి మా అమ్మ నేను గోరెంట ఏరాం కదా. ఇప్పుడు ఈ గోరెంట అయితే మిక్సీలో వేసేస్తాను, రుబ్బే ఓపిక లేదు, ఇప్పుడే తింటాము. మా అమ్మ, మా నాన్న, మా పిల్లలు అక్కడ టీవీ చూస్తాండ్రు పడుకొని. మా పిల్లలతో పాటు మా అమ్మలు కూడా ఖుషి టీవీలోనేవో కథలు వస్తున్నాయి, నీతి కథలు చూస్తాండ్రు. గోరెంట మిక్సీలో వేసేసాను, నలిగిపోయింది. ఇంక ఇప్పుడైతే పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే కాలుకి ఒక చేతికి పెట్టుకుంటాను. ఇది పండిపోయిన తర్వాత తీసేసి వేరే చేతికి పెట్టుకుంటా. 2 కాళ్ళకి ఫస్ట్ పెట్టుకుంటున్నా గోరింటాకు, తర్వాత చేతికి పెట్టుకుంటా. మా పిల్లలు అయితే ఒకడు పడుకున్నాడు, ఒకడైతే ఇంక పడుకోలేదనమాట, యాక్టింగ్ చేస్తాడు. మా పెద్దడు చిన్న మవారం అయిపోయింది ఇందాకే, అందుకోసం ఆడైతే ఇంకా పడుకోవట్లేదు. వాళ్ళకి కాసేపు అయిన తర్వాత ఆ ఉన్నోడు కూడా చిన్నోడు కూడా లేకపోతే ఇద్దరికి ఒకేసారి పెట్టేస్తా గోరింటాకు. వాళ్ళకి చందమామ చుక్కలు కావాలంటారు. నీకు పెట్టాలా? నాకు ఒక చేతికి పెట్టింది నిజంగా పెడదులే. ఓకే, కాళ్ళకి పెట్టుకోవడం అయిపోయింది. ఇంక చెయ్యికి ఆల్రెడీ ఫింగర్స్ కి పెట్టేసా, ఈ మధ్యలో పెట్టుకోవాలి. కలర్ లో పండింది అసలు, బాగా పండిద్ది అయితే. అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆగస్ట్ లో పెట్టుకున్నప్పుడు కూడా సూపర్ పండింది. మళ్ళీ సేమ్ డే, మళ్ళీ సేమ్ చెట్టుదే మా అమ్మ అయితే ఏరింది. నీకు బానే మరి అలాంటి మొగుడు వచ్చాడు కదా, అందుకే పండుద్ది. మరి సెల్ఫ్ డబ్బా వేసుకుంటారు మా బావ, ఆయన మంచోడాలండి. ఒక చేతికి అయితే గోరింటాకు పెట్టుకోవడం అయిపోయింది.
ఇది పండిపోతే అప్పుడు అది తీసేసి ఇంకో చేతికి పెట్టుకుంటా. ఎప్పుడు చందమామ చుక్కలే అయిపోతుంది అనేసి ఈసారి అయితే ఎలుగెట్టుకున్నా. ఇప్పుడు టైం 4 అయింది. మా అమ్మ మా నాన్న టీ తాగుతాండ్రు. టీ తాగేసి ఎక్కడికి వెళ్తావు? ఎండుగడ్డ అమ్మమ్మ నీ కటాల్లో అక్కడ స్నాక్స్ షాప్ ఉందంట, తీసుకెళ్తుంది. అట్లేగు నీకు కావాల్సింది కొనుక్కుంది ఆ షాప్ లో. లేదు అమ్మ చూడు గోరింటి పెట్టుకుంది, నీకు పెట్టాలా? చందమామ చుక్కలు ఇదిగో ఇక్కడ పెట్టుకుందిరా. ఇది తీస్తే రెడ్ కలర్ వస్తుంది. మా అమ్మ మా పిల్లలకు తీసుకొని కిరాణా కొట్టుకెళ్తుంది. ఏవో కావాలట. ఆ ముందు కొట్టుకెళ్తే ఆ కొట్టుకొద్దట, ఈ కొట్టుకు కావాలట. ఇంకా తీసుకెళ్తుంది. ఏటి కొనుక్కొని వస్తారో ఏటో. మా అమ్మ అయితే 20 రూపాయలు తీసుకెళ్తుంది. ఇదిగో 2 కుర్కురే ప్యాకెట్లు, 2 లాలీపాప్లు తెచ్చుకోనరు. పెద్దోడు ఏటి కోరినాడు లాలీపాప్లు, చిన్నాడు కుర్కురేలు. చూడు చూడు ఆ చెప్పులు ఎసరడానికి చూసినావా? బాది బుద్ధి వేస్తుంది అలాంటప్పుడే. మళ్ళీ ఏటి అనుకమ్మ మనవలు పిల్లలు అంతా. మనవడు ఇసిరిస్తే మా అమ్మ ఏరుకుంటుంది చెప్పులు. తెల్లారి ఇసిరిన పప్పు మా అమ్మకి సెరగడానికి తీరికలేదు. ఇప్పుడు సెరుగుతుంది. నాకు ఆ సెరగడం కూడా రాదమ్మా. మరి వాళ్ళ అమ్మమ్మ కొనేసి ఇచ్చింది కదా, మా వాళ్ళు ఏమో నవ్వురేస్తాండ్రు. బాగున్నాయా? తినండి. కురుకురే తినండి. ఇంక లాలీపాప్ కూడానా? ఒకటి తర్వాత ఒకటే. రేపు తినరా ఇవి? అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలాంటివి కావాలంటారు. ఏంటి నాయనా? నోరు స్పైసీ అయిపోయిందట. తీదనం చేసుకుంటే లాలీపాప్ కావాలట నీ మనవడికి. తెలివితేటలు ఎక్కువైపోతానేరా. నేను గోరెంట్ పెట్టి గంట కంటే ఎక్కువే అయిపోద్ది. ఆల్రెడీ మా ఓడైతే నా కాలు తొక్కాడు. కొంచెం అయితే పండింది. ఇంక తీసేస్తాను మొత్తము. చేతికి కూడా కొంచెం ఆరిపోయింది. మా బావ కాఫీ కావాలన్నారు. అందుకోసమనే నేనైతే స్పీడ్ గా గోరింటాకు తీసాను. తీసిమన్నారు మా బావే. ఇదిగోండి సారు నీకు కాఫీ. ఇక్కడ ఈవినింగ్ సమావేశాలు జరుగుతాయి. మా భార్గవ చెల్లెల అమ్మ అనమాట, అప్పుడు పిన్ని వచ్చింది పట్టులు తలపడానికి. కన్నారెడ్డి పట్టులు తలపడానికి వచ్చింది. మా పిల్లలకైతే ఇంక చందమామ పెట్టాలంట. పెడతాను. పెట్టాలా? ఒక చేతికేనా? సరే. మా పెద్దోడికి చందమామ సుక్కలు కూడా కావాలన్నాడు. ఇంకిడికి సుక్కలు ఇట్టాను. మా చిన్నోడి కట్ట ఓన్లీ చందమామ అట్ట, చుక్కలొద్దట. ఓన్లీ చందమామ పెట్టాను. నా గోరెంట్ అయితే ఇలా పండింది. ఒక సెటం అయితే ముగ్గుతుందట. నువ్వు కాసేపు ఉంచుకుంటే ఇలాగ అమ్మలాగా ఆరెంజ్ కలర్ వస్తుంది. ఇది ఓకేనా? ఏట్రా సన్న చూస్తానువా? మా చిన్న బాబు ఫస్ట్ చందమామ కావాలన్నాడు. తర్వాత నా చెయ్యి చూసి నాకు కూడా కమల పువ్వు కావాలన్నాడు. ఇంక ఇదిగోండి నాకంటే చక్కగా మా చిన్నోడి చెయ్యి బాగా వచ్చింది. చూపించినాను. ఇప్పుడు వరకు అందరం మీటింగ్ వేసినాము. ఆ అత్త పాలు తీసేద్ది తెలుసా నీకు? ఆవుకి తాతలకు పాలు తెత్తది అత్త. ఏదమ్మా? ఇదిగోండి మా చిన్నోడికి అయితే ఈ విధంగా పండింది. ఎక్కువసేపు ఉంచలేదు. మా పెద్దోడికేమో ఇలా పండింది చందమామ చెక్కలు. బాగా పండింది రా. మంచి పెళ్ళమవుతుంది మీకు. నీకు పెట్టమన్నావు బావా? పెట్టాలా? నాదేమో ఈ విధంగా పండింది అనమాట. కాలు తర్వాత ఈ చేతులు. మరి ఎక్కువ బాగా అయితే పండినట్టు అనిపిస్తుంది నాకు. మరి కాసేపు అయిన తర్వాత చూడాలి ఎలాగుంటుందో. మేమైతే ఊరు నుండి వచ్చేటప్పుడు కందికాయలు తీసుకుని వచ్చాం కదా. ఇంక మా అమ్మ అయితే ఉడకపెడుతుంది అనమాట ఉప్పేసేసి. పెద్ద కుక్కర్ లేకపోవడము ఇలా తెప్పల్లోనే ఉడకబెట్టాల్సి వస్తుంది. ప్రెసెంట్ మా అమ్మలకు పనులు ఏమీ లేవు కాబట్టి చక్కగా అందరం కలిపి బయట కాసేపు అయితే ముచ్చట్లు పెట్టుకొని అందరము గోరింట్లు పెట్టుకొని కూర్చున్నాము అంతే. ఇప్పుడైతే లోపలికి వచ్చి మా అమ్మ కందికాయలు పొయ్యి మీద పెట్టింది. ఉడకపెట్టిన కందికాయలేమో మా బావ మా పిల్లలిద్దరు అయితే ఒలుసుకొని తింటున్నారు. కొన్ని ఇచ్చేసాను. మా నాన్న కనబడట్లేదట చీకట్లోనా. లైట్ వేసి తీయమంతండి వీడియో. ఆల్రెడీ ఆ ఆవుకైతే పాలు తీసాండ్రు. ఇప్పుడు ఉన్న ఆవుకి తెస్తాండ్రు పాలు. రోజుకి 2 సార్లు తెస్తారు కదా. కర్ణాటకలో ఉన్నదే అది చూస్తుంది దీనివి నా వీడియోలా. 2 చేతులతోటి బాగా తెస్తాను పిన్ని. పర్లేదు. వ్యవసాయం చేసుకుని ఊర్లో ఉన్న వాళ్ళు ఎలాగుంటారు. అమ్మా నాకంటే చిన్నోడు పాలు తీసేస్తాడు. నాకు మాత్రం పాలు తీయడం రాదు. ఒక్కసేత్తటాన్ని పాలు తీసానువా అప్పుడా? అదే ఒక్కసేత్తడు బాగా తీసేస్తాడు. మరగ పెట్టడానికి కొన్ని పాలు ఉంచేసి ఇంకా మిగిలినవి అయితే మా అమ్మ కేంద్రానికి తీసుకెళ్ళిపోద్ది. అందుకే క్యారీస్ వచ్చేస్తుంది. ఇవైతే మరగ పెట్టడానికి ఇడింది. ఇంకా కూడా చూపించేస్తుంది మా అమ్మ. ఇప్పుడు అందరూ కూడా నా పెరట్లో పాలు తీస్తాండ్రు ఎక్కువ మంది. మా కమల బదిని మిస్ అయిపోయింది. మిగిలిన అందరు తీస్తాండ్రు. ఇంకా వంట గట్రా ఏడ్ చేయలేదు. ముందు ఈ స్నాక్స్ అవుతాయి అనమాట ఇయ్యాలప్పుడు. తర్వాత వంట చేస్తాము. కందకాయలు అయితే భలేగా ఉన్నాయి. ఇంకా నైట్ కి మధ్యాహ్నం పప్పుచారు ఉన్నాను కదా, అదైతే కొంచెం ఉంది. నెత్తల్లో ఏదో ఒక కూర ఉండదు మా అంటుంది మా అమ్మ. మా అమ్మ అయితే ఇది శనివారం కాబట్టి ఏడు తిందు. మామూలుగా అయితే కూడా నెత్తల్లో అయితే తిందు. నెత్తళ్ళు ఎండు రొయ్యలు అవి అయితే అసలు తిందు మా అమ్మ. ఇంకా లక్కీగా శనివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇంక శనివారం ఎలాగో తిందు. ఇంక మేమే వండుకొని తినేస్తాము. మా అమ్మ అయితే మా నాన్న తీసిన పాలు కేంద్రానికి తీసుకుని వెళ్ళింది.
ఇంక ఈ రోజు అయితే నెత్తళ్ళు వండుదాం అనుకున్నాం కానీ మారిపోయింది అనమాట. పప్పుచారు ఎలాగో ఉంది కాబట్టి అప్పుడా లేపేస్తాము సింపుల్ గా. అన్నం పెట్టేసింది ఆల్రెడీ మా అమ్మ, అది పొంగితే చూడమంది. ఈ లోపల ఉన్న చేతికి గోరెంట్ పెట్టుకుంటాను కానీ నేను కూర్చున్నాను. నేను ఉన్నాను కాబట్టి మా అమ్మకు కొంచెం ఇల్లు తొడ్డంలో వంటలో కొంచెం కొంచెం సాయం చేస్తున్నా. అదే నేను లేకపోతే మా అమ్మ ఇంకా అన్ని పనులు చేసుకోవాల్సిందే, ఇంకెవరు చేసిన వాళ్ళు లేరు. పెట్టుకుని గోరెంట్ అయితే తీస్తాను. ఈ విధంగా పండింది. అందరము తినేసాం కూడాను. ఇన్ని గిన్నెలు వచ్చాయి. ఇప్పుడు గిన్నెలన్నీ తోముతున్నా. మా అమ్మ అయితే మా నాన్న బయట పాలు తీసేటప్పుడు ఆవులు బయట ఉండేవి కదా, అవైతే లోపలికి కట్టారనమాట సాల లోపల. ఇంకా బయట రోడ్డు మీద అయితే మళ్ళీ తెల్లారింటికి కడతారు కాబట్టి ఇప్పుడే మా అమ్మ రోడ్డు తుడిచేస్తుంది. టైం ఇప్పుడు 9 అయిపోయింది. తినేసిన తర్వాత కొండ గిన్నె అన్ని తోమేసి మా అమ్మ ఇప్పుడు తీరుబాటు కడుతుంది. అసలే శీతాకాలమే, మరి ఎంతసేపు ఉంచుతుందో ఏటో మరి. మా అమ్మ అయితే ఫుల్ గా చెయ్యికి మొత్తం పెట్టేద్ది అనమాట. ఇంత ఉంచుతుంది ఈ ఏళ్ళకి. ఇంక మధ్యలో సందమామ సొక్కలేం పెట్టదు. పెద్దది ఒక్కటే ఒక సందమామ పెడుతుంది, ఇంక సొక్కలు ఎప్పుడు పెట్టదు. ఒకటి పెద్ద పిడకలాగా ఒక పెద్ద సందమామ పెట్టేద్ది ఆ చారసేయి మొత్తము. ఇంక అందరూ పాలు తాగుతుండ్రు. రోజు ఎలిగే ఉండవు కదా నా పనులు. ఈ రోజు ఇట్లాగే పనులు ఎప్పుడు ఉండవు కదా అంటాను. అదే ఈ రోజు ఏం పని లేదులే, రేపు ఒకలాగా ఉంటది, ఎల్లుండి పనుల కాలం అయితే నువ్వు చల్లుతాను పొద్దున ఇవి చల్లుతాను. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ యాడిపోయి ఖాళీ, మళ్ళీ ఒక పెద్ద మొక్క అయితే అట్లా కలుపు మొక్క తీయాలి. తర్వాత కోత కళ్ళం పనులు మేనేజం పండుతాయి. మొన్నటి వరకు చేసినవేమో నూర్పులు కళ్ళాల పనులు. రైతుకి తీరుబడి ఉండదు, రాబడి ఉండదు. అది ఎంత ఉండదో చుట్టేసిన. అవునులే, వచ్చే టైంలోన ధాన్యాలంటే వచ్చినట్టు కొంతాయి కానీ మళ్ళీ టాసు దుక్కికి నువ్వులు ఇదంతా రొట్టేస్తుంది. ఇది మిగిలేట ఉండదు. 4,000 కదా 5,000 తెచ్చుకుని నా చేత కూడా సారం కాదు ఆగు. మా నాన్న ముందే బాబాయ్ చెప్పేస్తాడు. చూసారు కదా, మా అమ్మ వాళ్ళ డైలీ రొటీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అలాగని రోజు ఈ విధంగానే ఉండదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మా నాన్న ఇందాక చెప్పినట్టు పనుల సీజన్ బట్టి బిజీగా ఉంటారు. ఇప్పుడైతే కాస్త పండగ కాబట్టి పొట్లవన్నీ దులిపేసి ఖాళీగా ఉన్నారు. ఇది ఈ రోజుటి వీడియో. ఈ వీడియో ఇస్తే ఏం చెయ్యాలరా చిన్నడు పెద్దడు? See you tomorrow. Bye bye. Good